తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన ప్రముఖ కవి రచయిత అందశ్రీ కలేరు. గతంలో పలు అంశాలపై ఆయన స్పందించిన విషయాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ వేడిని చాటిన కవులు కళాకారుల్ని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు అందశ్రీ. ఉద్యమ కాలంలో తమ గళాన్ని అందించిన కళాకారులు అందరినీ గుర్తించాలని కోరారు. ఒక్కటి మాత్రం గుర్తు చేస్తాను, ఇది అనితర సాధ్యమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం. కానీ ఒక్క మనవి చేస్తాను, బిగ్ టీవీ నుంచి 9 మందికి 9 కోట్లు, 9 మందికి 300 గజాల నేలను ఒక తామర పత్రాన్ని ప్రకటిస్తా అని మీరు చెప్పిన విధానంగా ఒక్క మనవి కాదు, ఒక్క విన్నపము అంతకంటే కాదు, ఒక్కటి మాత్రం మీకు గుర్తు చేస్తాను. నా ధర్మం అది. అనేక మంది కవులు ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా ఉద్యమాల నేపథ్యమై ఉండి ఉద్యమములో భాగస్వామ్యం ఉన్న వాళ్ళను గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఒక కవులైనా మరి ఈ కవుల కవిత్వాన్ని పాటలుగా మలుచుకొని కంఠసీమలను బగులగొట్టుకున్న గాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. వీళ్ళిద్దరైనా వచ్చి కూర్చున్నోళ్ళ నుంచి మొదలు పెడితే లేచి నిలబడి తదేకంగా అలానే చూసిన ప్రజానికము కూడా ఒళ్ళంతా ఇట్లా ఊగిపోయింది, శివాలెత్తిండ్రు కదా. కాబట్టి ఉద్యమ కాలాన్నంతా గుర్తుపట్టాలి, ఉద్యమ కళాకారులను అందరిని గుర్తుపట్టాలి. కొద్దిగా వెనక ముందు కావచ్చు, వాళ్ళను కూడా సముచితంగా గౌరవించాలని నేను ఇటు ప్రభుత్వానికి నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నా. నేను వాళ్ళను కూడా గౌరవించాలి. స్ఫూర్తిని ఎలా నింపిందో ఉద్యమ కాలం మొత్తానికి గౌరవం ఇవ్వాలి అని అందశ్రీ కోరారు. తెలంగాణ తల్లి కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు అందశ్రీ. గత ప్రభుత్వంలో నష్టం వాటిల్లిన వాళ్ళను కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఒక్కడే చెప్తున్నాను, ఉద్యమ కాలానికి మొత్తం ఒక గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ తెలంగాణమ్మ బిడ్డలే కదా, అందరూ తెలంగాణ మాత విముక్తి కోసమే, ఆ తల్లి విముక్తి కోసమే కదా పాటుపడ్డది. అరే ప్రాణాలు పట్టుకున్నా, ప్రాణాలు పోగొట్టుకున్న జీవితాలు ఇంకా అల్లాడుతున్నాయి. ఆ అమరవీరుల కుటుంబాలను ఫస్ట్ చూడండి, వాళ్లకు సముచితమైన గౌరవం ఇవ్వండి. తాను రచించిన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తన గళంతో వినిపిస్తూ గీతంలోని భావాన్ని ఉద్వేగపూరితంగా వివరించారు అందశ్రీ. తెలంగాణ తల్లి ఒక విశ్వదర్శనంగా ఒక కవి చెక్కిన బొమ్మ మాత్రమే. ఫస్ట్ గత పాలకులు, ఇప్పుడున్న పాలకుల ఊహలు కాదు, చిత్రకారుల నేపథ్యాలు అంతకంటే కాదు, ఒక కవి 12 సంవత్సరాలు చెక్కిన తెలంగాణ అమ్మ అనే బొమ్మ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లీ నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ అనే అమ్మ బొమ్మ ఉంటుంది చూడు, అది కదా అసలు అమ్మ బొమ్మ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే నేను చెక్కుకున్న అమ్మ బొమ్మ, మా అమ్మ బొమ్మ. 4.5 కోట్ల ప్రజలకు ఒక విశ్వదర్శనము చేసి చెక్కిన బొమ్మ ఇది. జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగమన్న గీతం ఒక్క రీతిగా కాదు, ఇళ్ళ పూర్ణత్వంతో పదపన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ. పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి, ఆరుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల, బృహత్కథల తెలంగాణ కోటీలింగాల కోన. జై తెలంగాణ.
ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగుల తొలి ప్రజాకవి పాలకురికి సోమన్న రాజ్యాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగదిశల కంచల్ర గోపన్న. జై తెలంగాణ. కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మా మెతుకు సీమగన్న బిడ్డ. ధూళికట్ట నేలినట్టి బౌద్ధానిక బంధువతడు దిగ్నాగుని గన్న నేల. ధిక్కారమే జన్మ హక్కు. జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి. గోలుకొండ నవాబులు, గోలుకొండ అన్నప్పుడే నవాబులు కదా, చార్మినార్ అన్నప్పుడే నవాబులు కదా. చాలామంది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రమాయం ఉన్నది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకు భాగ్యనగర్కి నా గీతానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నగరానికి భాగ్యనగరం అనే ఒక పేరున్నది కదా. నా తెలంగాణ తల్లి అమ్మతనం ఉన్నట్టే ఈ హైదరాబాదు నగరానికి పూర్వం భాగ్యనగరము. అందుకోసం గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు అని ఎక్కడ ఇది పోతనది పొరిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ. రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచల్రా సర్వజ్ఞ సింగ భూపాలుని బంగారు భూమి. వాణీనా రాణి అంటూ నినదించిన కవికుల రవి పిల్లల మర్రి చినవీర భద్రుడు మాలో రుద్రుడు. జై తెలంగాణ. సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న. జై తెలంగాణ. కవిగాయక వైతాళిక కలలామంజీరాలు డప్పుడమురు కముడక్కి శారద స్వరనాదాలు పల్లవుల చిరుజల్లుల ప్రతివుల్లము రంజిల్లగా అనునిత్యము నీ గానం. అమ్మ నీవే మా ప్రాణము. జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర. వేల కొలదిగా వీరులు నేల ఒరిగిపోతేనేమి తరుగనిది నీ త్యాగం మరువనిది శ్రమయాగం. జై తెలంగాణ. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిచే జన విజ్ఞానము నీ కీర్తిని పెంచాలి. తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి. జై తెలంగాణ. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం. సిరివెలుగులు జిమ్మె సింగరేని నల్ల బంగారం. అనువనువున ఖనిజాలే నీ తనువున సింగారం. సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పద సిరులు బండే సారమున్న మాగానమే కథ మాయద. జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు వండాలి, పాలకుల కలలు కాదు. ప్రజల కలలు వండాలి. ఇది కదా కవి నిర్ణయము. ప్రజలే నిర్ణేతలని వారిని తక్కువ అంచనా వేయొద్దు అన్నారు అందశ్రీ. తెలంగాణ మట్టి ఎంత రోషం గలదో చెప్పారు. తాను పుట్టిన గడ్డ గురించి వివరించారు అందశ్రీ. నిర్ణేతలు ఇక్కడ ప్రజలే, నిర్మాతలు ఇక్కడ ప్రజలే, చరిత్రకారులు అనామకులు అనుకుంటాము కాదు తండ్రి. ఇయ్యల్ల నాకే కీర్తి తెలంగాణ ఉద్యమం ఇచ్చింది కదా. నాకు ఇయ్యల్లొచ్చిన ఈ గౌరవం తెలంగాణ ఉద్యమ కాలం ఇచ్చింది కదా. ఇయ్యల్ల మీసం మెలేసి నిలబడను అంటే ఈ తెలంగాణ మట్టిచ్చిందే కదా. తెలంగాణ మట్టి ఎంత రోషము గలదో చెప్పనా. నేను పోతుగడ్డలో పుట్టినోన్ని. పోరాట మా ఇల్లుకు వాకిలిలాగా వీరభైరాన్ పెళ్ళి ఉంటుంది. నా పక్కన కిలాచాపురం ఉంటుంది, అటు సర్వాయి పాపడ్. ఇక్కడ సాయుధ తెలంగాణ పోరాటపు పోతుగడ్డ వీర బైరాన్ పల్లె నా తలదాపున్నే ఉంటుంది.
తన బాల్యం ఎలా గడిచిందో వివరించారు అందశ్రీ. తాను పుట్టిన ఊరు రేబర్తి గురించి, తన బాల్యం గురించి వివరించారు. తనకు అండగా నిలిచిన మల్లారెడ్డిని, జక్కిరెడ్డి రాధమ్మను గుర్తు చేసుకున్నారు అందశ్రీ. నిజంగా ఒక్కటి మాత్రం చెప్తానన్న, నా బాల్యములో తెచ్చుకున్న వాళ్ళు రోడ్డు మీద కుక్క పిల్లలాగా పారేసినప్పుడు జక్కిరెడ్డి మల్లారెడ్డిని ఒకసారి గుర్తు చేసుకుంటాను. నా పుట్టిన ఊరు, నా ఊరు కోసం చెప్తాను. రేబర్తి, వరంగల్ జిల్లాలో మద్దూరు మండలం మా ఊరు రేబర్తి అని. ఒక కుక్క పిల్లలాంటి జీవితం నాది. అక్కడ మల్లారెడ్డి గారని నా యజమాని, నేను ఆయనకు జీతగాన్ని. ఆ నుంచి మా బాపమ్మ ఆ జీతగాని నుంచి తన శిష్యున్నై నాకు గాడ్ ఫాదర్ అయి నా పెళ్లి చేసింది కూడా మల్లారెడ్డి బాపే. నన్ను తెచ్చుకున్న ఆయన భయపడ్డాడు, మా అయ్య భయపడ్డాడు. అప్పుడు నాకన్ని తానై నన్ను నడిపిన జక్కిరెడ్డి రాధమ్మను గుర్తు చేస్తున్నా. నా బాల్యాన్ని నిలబెట్టిన వాళ్ళదల్లా. తెలంగాణ ఉద్యమ సమయంలోని జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు అందశ్రీ. తెలంగాణ ఉద్యమంలో అప్పటి ఉద్యమ నేతల గురించి వివరించారు. కాలములో ఒక ముగ్గురు పేర్లు చెప్పాలి నాన్న నీకు. పాశం యాదగిరి అన్న నోటికొచ్చింది మాట్లాడతాడు కదా. ఈ ఉద్యమ స్ఫురణ నా మెదడులోకి మొట్టమొదటిసారి ఇంద్రారెడ్డి అన్న జై తెలంగాణ అనే పార్టీ పెట్టినప్పుడు ఇంద్రన్న తాడికి తీసుకుపోయి నాకు తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమం అనే స్ఫురణ కలిగించిన వాడు పాశం యాదగిరి అన్నే. తదనంతరం కోదండరాం సారు ఉన్నాడు కదా, బాలగోపాల్ సారు సత్యలోకాన పోయిండో. ఈ అందశ్రీ అనేటోడు ఎవడా, ఒకసారి చూడాలి కోదండరాం, తీసుకొస్తావా, మన మీటింగులకు వస్తాడా అని అనుకున్నప్పుడు కోదండరాం సారు మెదక్ జిల్లాలో ఒక మీటింగు పెట్టుకుంటే వాళ్ళు అక్కడ పోయాను. ఆయన కూడా నాకు ఉద్యమం చదువుకోవడానికి కోదండరాం సారు కూడా ఒక కారణమవుతారు. కానీ ఎక్కువ కారణం ఉద్యమానికి నేపథ్యము కలిగించి రొమ్మిరిచి నిలబడేలా చేసింది ఈ ఉద్యమం. వీళ్ళందరూ వెనక దండలో దారములాగా ఒక్కరికిద్దరికి కాదు, యావత్తు తెలంగాణకు కేసీఆర్ కాంట్రిబ్యూషన్ నేను ఎక్కడో ఏ రోజు తక్కువ చేయను. తాను ఏ మొప్పు కోసమో ఊరేగింపుల కోసమో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాయలేదన్నారు అందశ్రీ. తన పాటైనా కవిత అయినా తనకు జన్మనిచ్చిన తెలంగాణ తల్లి కోసమే అన్నారు. ఎవరైతే తల్లి తెలంగాణకు విధేయంగా ఉంటారో వారికి బ్రతుకంతా విధేయంగా ఉండాలి అనేదే తన ఉద్దేశమన్నారు అందశ్రీ. నాది అమోఘము, అజేయము, అనితర సాధ్యమని అనుకుంటారు. కానీ నేను ఏ మెప్పు కోసమో, ఏ నేపథ్యాల కోసమో, ఏ ఊరేగింపుల కోసమో చేయలేదు. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న నానుడికి నన్ను గన్న వాళ్ళెవరో నాకు తెలియని నా జీవితంలో వీళ్ళందశ్రీ అందుకోసము ఉద్యమం ప్రారంభ దశలో చెప్పిన నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సై ఆట తెలంగాణ, సాధించు తెలంగాణని కలగన్నవాణ్ణి. ఇక్కడ ఎవ్వరు సరిహద్దులు గీయకముందే తెలంగాణకు కారుడరు గీసుకున్నవాణ్ణి. అందుకోసము నేనేది చేసినా, నా మాటైనా, నా పాటైనా, నా జీవన బాటైనా నాకు జన్మనిచ్చిన ఈ మట్టి కోసం మాత్రమే చేసిన తప్ప ఒక ప్రభుత్వం నన్ను గౌరవించలేదని వాళ్ళను ఏ రోజు నేను తక్కువ చేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వము నన్ను తల మీద పెట్టుకుంటుందని వాళ్ళను కూడా నా తల మీద పెట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎవరైతే నా తెలంగాణ తల్లికి విధేయంగా ఉంటారో వాళ్లకు బతుకంత విధేయంగా ఉండాలన్న తలంపు నాది. తనకు 1000 ఏళ్ల కీర్తిని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అందశ్రీ. తన పాటకు పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. చిన్నప్పుడు నిలబెట్టిన జక్కిరెడ్డి మల్లారెడ్డి ఎంత పేరు, నా వెన్నుపూసలను దన్నుగా నిలబడ్డాడో ఆ రీతిగా నా పాటకు పట్టము కట్టి ఆకాశానికెత్తి కీర్తి నిలబెట్టి పట్టము కట్టిన వాడు రేవంత్ రెడ్డి. రెండో నా 63 సంవత్సరాలల్లా కూటికి నోచుకోలేని బతుకు నుంచి వచ్చిన నన్ను ఏకకాలములో క్షణకాలములో కోటీశ్వరుడు అని ఒక కెవ్వు కేక పెట్టించిన
కీర్తి కూడా రేవంతుదే. ఈ పండుగకు కారణభూతమైన తెలంగాణ మట్టికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, మా రేవంత్ క్యాబినెట్ ముఖ్యమంత్రి రేవంత్, అంటే మా రేవంత్ అని ఎందుకు అంటున్నానంటే, నన్ను హక్కున చేర్చుకున్న మా బాపు మల్లారెడ్డి బతుకంత ఎలా గుర్తుంటాడో రేవంత్ నాకు ఒక తమ్ముడిగా తన గుండె కద్దుకొని, నిజంగా నేనేం చేసిన రేవంత్కు, నా మాట సాయం 5 ఏళ్ళు కావచ్చు, కాదంటే 10 ఏళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి నాకు కట్టిన పట్టం 1000 ఏళ్ళయ్యా. ఏమిచ్చి రుణం తెచ్చుకుంటాం?